హాయ్ అండి అందరికీ. హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి వ్లాగ్స్ అండి. మేము రెడ్ కల్పవరం సిద్ధేశ్వర టెంపుల్కి వెళ్ళామన్నమాట. మా ఇంటి నుంచి 2 hours జర్నీ వెళ్తున్నాము. గుడి దగ్గరలో ఉన్నాము. గుడికి వచ్చేసాము అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. టెంపుల్కి విజిట్ చేయండి. ఇది టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ బయట అక్కడ కార్ పార్క్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. అంటే గుండం దగ్గర వెళ్ళి అక్కడే కార్ పెట్టేసి గుండం దగ్గర వెళ్తున్నాము. అక్కడ వెళ్ళాక అక్కడ పిల్లలకి స్నానం చేయించి ముందు వెళ్ళమంటే వద్దంటున్నారండి, భయపడుతున్నారు. తర్వాత వెళ్ళాక ఎంజాయ్ చేస్తారు. ఏం పర్వాలేదండి, అక్కడ పెద్దగా అనిపిస్తుంది. కాకపోతే కింద డ్రీమ్ చేస్తుంది. ఆడుకోవచ్చు, ఆడుకుంటారు. భయపడుతుంది. తర్వాత రమ్మన్నారు ఆడాలి. చాలా బాగా ఆడుకుంటారు. రమ్మంటే రావట్లేదు బయటికి. వాటర్లో అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు అక్కడ స్నానం చేశాక ఇక్కడ వచ్చి ఇలా దర్శించుకోవాలన్నమాట. దర్శించుకున్నాక మేము అక్కడే కొంచెం సేపు కూర్చున్నామండి. మా పిల్లలు వాటర్ మిల్లన్ తింటున్నారనమాట. ఇంట్లో అయితే తినరు, అస్సలు తినరు. ఇంట్లో ఫోర్స్ఫుల్గా పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి. బయట అయితే ఆకలిస్తుంది అంటారు. ఇంటి బయట వెళ్ళంగానే ఆకలిస్తుంది అంటారు. వాళ్ళకి తినిపించి గుడికి వెళ్తుందన్నమాట. ఈ గుడి దారి మెట్లు అనమాట. గుడికి వెళ్ళే మెట్లు. అక్కడ మీద వెళ్ళి ఇక్కడ బయట అనమాట. గుడి మెట్లు ఎక్కాక బయట గుడి లోపల అనమాట. అక్కడ లోపలైతే ఫోన్లో లేదండి. సో బయటకు వచ్చి ఇక్కడ లోపల వెళ్ళి దర్శించుకొని బయటకు వచ్చాము. బయటకు వచ్చి ఇలా కర్పూరం దేవుడికి ఆ రోజు రేణుకా చాలా గ్రాండ్గా చెప్పింది. కొంచెం స్పెషల్గా అలా నిల్చున్నాం మేము. టెంపుల్ చాలా బాగా ఉంటుందండి. ఈ టెంపుల్ బయట మీద నుంచి చూస్తే అంతా కింద చాలా బాగా అనిపిస్తుంది. గుడి అయితే చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. కింద చాలా స్పేషియస్గా ఉంటుంది టెంపుల్. ఎంత బాగుంటుందంటే అక్కడ వెళ్ళాక టెంపుల్ ఎంత రష్ ఉన్నా మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. ఆ టెంపుల్లో వెళ్ళి కూర్చున్నాక చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. మీకు విజిట్ చేస్తే మీకు తెలుస్తుంది అన్నమాట ఎంత బాగుంది టెంపుల్ అని. నేను నా కళ్ళతో నేను చూస్తే చాలా అంటే అది నేనే ఫీల్ అవుతాను కదండి, ఇంత బాగుందా అని. మేము అప్పుడప్పుడు వెళ్తాము. కాకపోతే ఆ రోజు స్పెషల్ ఉన్నదన్నమాట. స్పెషల్గా సెలబ్రేట్ చేస్తాం కదా. అక్కడ కూర్చున్నాము. ఆ రోజు అయితే 2 places ఉండే అనమాట. అక్కడ టెంపుల్కి ఎంటర్ అవ్వగానే అక్కడ కూడా ప్రసాదం ఉండే. ఇంకా అక్కడ లోపల వెళ్ళాక అక్కడ ఒక సైడ్ కూడా అక్కడ కూడా ప్రసాదం ఉండే అనమాట. ప్రసాదం తీసుకుని బయటకు వచ్చేసాము అనమాట. వెళ్తున్నాము. వెళ్ళాక కొంచెం దూరంలో రథం ఉండే అనమాట. అక్కడ ఇది ఈవినింగ్ టైం చాలా బాగుంటుందండి. అక్కడ వెళ్ళి రథంని దర్శించుకొని అక్కడ నుంచి ఇంకా వచ్చేసామండి. వెళ్ళాక అక్కడ కొంచెం ప్రోగ్రామ్
ప్రోగ్రామ్ చేశారంటే అంటే కోలాటం ఆడడం చాలా బాగా చేశారు. అక్కడ ఒక 10 మినిట్స్ కూర్చొని ఇంటికి వచ్చేసారు. ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಹೋಗೋಣ ಹರಕೆ ಹೊತ್ತು ನಾ